హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? పిల్లలకి ఏదైనా పని చెప్తే వాళ్ళకి నచ్చకపోతే 10 సార్లు చెప్పినా కూడా చేయరండి. అదే వాళ్ళకి నచ్చినది అనుకోండి, మనం అసలు చెప్పకుండానే చేసేస్తారు. అవునంటారా? మీ ఇంట్లో కూడా అంతేనా? ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళు నా వెనక పడి మేం చేస్తాం అన్నారు. సరే, ఎలా చేస్తారో చూద్దాం అనుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో చూస్తే మీరు షాప్కి వెళ్ళి చాక్లెట్స్ అసలు కొనరండి. చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ మనకి ఇక్కడ చాక్లెట్ కాంపౌండ్ అని దొరుకుతుందండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో ఉంటుంది. అదొకటి తీసుకున్నారు. బాదము క్యాషు అనేవి చాలా చిన్నగా సన్నగా కట్ చేశారండి. చాలా జాగ్రత్తగా చాలా బాగా కట్ చేసుకున్నారు. అవి రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇది చాక్లెట్ కాంపౌండ్ బార్ అండి. ఇది ఇలా బార్లా ఉంటుంది. దీన్ని ఇలా డైరెక్ట్గా మనం మెల్ట్ చేయలేం కదా, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. ఇక్కడ అక్షర చూడండి, చిన్న పీసెస్ లాగా కట్ చేస్తుంది. వాళ్ళకి చాక్లెట్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. చాలా చిన్నప్పుడు కూడా వాళ్ళు చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేశారు. సో అలా రెగ్యులర్గా చాక్లెట్స్ చేస్తూనే ఉంటారు. ఇలా చిన్నగా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుని దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పెట్టి స్టవ్ అంటించి, వాటర్ వేడైన తర్వాత చాక్లెట్ మనం మెల్ట్ చేసుకోవడానికి బౌల్లో వేసుకున్నాం కదండి, అది వాటర్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ అనేది జస్ట్ 2 to 3 మినిట్స్లోనే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. మెల్ట్ చేసుకున్న చాక్లెట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ బాదం వేసేసుకోవాలి. అవి మొత్తము కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మౌల్డ్స్ అని దొరుకుతాయండి. సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి ఉంటే చాలా ఈజీగా మనం చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయండి, ఫ్లవర్ షేప్స్ అలాగా. సో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని ఈ మౌల్డ్స్లో వేసేయాలి. ఇది జస్ట్ 5 to 10 మినిట్స్లోనే ఈజీగా డ్రై అయిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వీటిని ప్యాక్ చేసుకోవడానికి చాక్లెట్ రేపర్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా బయట దొరుకుతాయి. వీటిని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. అల్యూమినియం ఫాయిల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ కలర్ అల్యూమినియం ఫాయిల్. మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సైజుని బట్టి ఇవి కట్ చేసుకొని ఈ చాక్లెట్స్ అనేది ఆ పేపర్స్లో పెట్టి మనం ప్యాక్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే చాక్లెట్స్ అన్నీ మనకి రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడ షేప్స్ అయితే ఎంత బాగున్నాయో. చాలా డిఫరెంట్ షేప్స్ అండి. సూపర్గా ఉంది చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత సూపర్గా ఉందండి. వీటిని మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏవైనా అకేషన్స్లో గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని గిఫ్ట్ ప్యాక్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, గిఫ్ట్ ప్యాక్ చేసేస్తున్నారు. చూసారు కదండి మీరు. మా పిల్లలైతే మాత్రం ఈ టేస్ట్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.